తిన్నారా? తింటున్నావా ఆంటీ, మీరు తిన్నారా? ఏదో చికెనో మటనో పెడుతుంది అనుకుంటే ఇక ఆలు కర్రీతో తినాల్సి వచ్చింది ఆంటీ. ఇక వీకెండ్ అని చెప్పేసి శామ్ నన్ను తేజ గారిని లంచ్ కి ఇన్వైట్ చేసింది. శామ్ వాళ్ళ బ్యాక్ యార్డ్ అయితే నాకు మస్తు నచ్చేసింది. మంచి పార్టీ స్పాట్. ఇదేదో నిమ్మకాయ చెట్టు జామకాయ చెట్టు అనుకున్నా, అది చెర్రీ చెట్టు అంట. లాస్ట్ నైట్ వర్షం పడ్డందుకు ఎక్కడ చూడు మొత్తం గ్రీనరీ ఉంది. ప్లేస్ మాత్రం ఫుల్ పీస్ఫుల్ గా ఉంది. ఇక రూమ్ లోకి ఇట్లా ఎంటర్ అయినామో లేదో డాబీ గార్డ్ ఎంటర్ ఇచ్చిండు. దీన్ని చూస్తే మాత్రం నాకు మా ఓరియోగాడే గుర్తొచ్చిండు ఇండియాలో. పాపం ఇంతవరకు శామ్ కే షేక్ హ్యాండ్ ఇవ్వలే అంటే ఇట్లా నేను కమాండ్ చెప్పుడుతోనే డాబీ గాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిండు. బ్యూటిఫుల్ వీడు, క్యూట్ గాడు వీడు. ఫ్రైయా? ఫ్రైగా చేద్దాం అనుకున్నా, నువ్వే వాటర్ వేసావు, మళ్ళీ వాటర్ వేసి మూసేసావేంటి? అరే ఇంకోసారి శామ్ వాళ్ళ ఇంటికి పావ్ బాజీలో అదే చేద్దాం అనుకున్నా నేను. కాదా? ఒక బ్రెడ్ పట్టుకోద్దాం. నేను కాదు, నేను చెయ్యలేదు, ఇది తేజ చేశాడు, అతను చేశాడు. ఒక నిమిషం. ఆలు కర్రీ ఇంకా వైట్ రైస్. ఇది మెయిన్. ఇంకొకసారి మజ్జిగ చారు. మజ్జిగ ఇంతకు చారు మించి స్వర్గం ఉంటుందా? ఇంకొకసారి శామ్ వాళ్ళ ఇంటికి పోదాము, మంచి వ్లాగులు చేద్దాం అన్నాం అనుకో, అంతా రవి నేను డాబీ గాడు మేము ఇంటికి వెళ్తున్న అనుడితోనే ఇక డల్ గా ఫేస్ పెట్టేసిండు. ఇటు రాబెట్టి అనుడితోనే చూడండి ఎట్లూరికి వస్తాడో.